జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు ఆదిదేవతలు ఉన్నట్టుగానే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి. జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పూజించవలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు. అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచటం పూజించటం వలన జననేంద్రియాలు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించటం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. అలాగే అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించటం, సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించటం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచటం పూజించటం ద్వారా జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత పైత్యము, పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించటానికి ఉపకరిస్తుంది. కృత్తిక నక్షత్రం వారు అత్తి, మేడి చెట్టును పెంచటం పూజించటం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి. రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచటం పూజించటం ద్వారా చక్ర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. మృగశిర నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచటం పూజించటం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించటం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును పెంచటం పూజించటం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. అంతేకాకుండా విషజంతువుల బాధ కూడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించటానికి ఉపయోగపడుతుంది. పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచటం మరియు పూజించటం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుండి, రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచటం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడటానికి ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రం వీరు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచటం పూజించటం వలన నరాల సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు. ఆశ్లేష నక్షత్రం వీరు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచటం పూజించటం వల్ల శ్వేతకుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు. అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగటానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా తట్టుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును పెంచటం పూజించటం ద్వారా ఎముకల సంబంధిత అనుకోని వ్యాధుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండటానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. పుబ్బ నక్షత్రం వీరు మోదుగ చెట్టును పెంచటం పూజించటం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపటానికి, ఎటువంటి వ్యవహారాల్లోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర నక్షత్రం వీరు జువ్వి చెట్టును పెంచటం పూజించటం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైంతగా అందించటానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. హస్త నక్షత్రం వీరు సన్నజాజి, కుంకుడ చెట్లను పెంచటం పూజించటం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించటానికి, దైవభక్తి కలగటానికి ఉపయోగపడుతుంది. చిత్త నక్షత్రం వీరు మారేడు లేదా తాళ చెట్టును పెంచటం పూజించటం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరినీ నొప్పించకుండా వారి తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగటానికి ఉపయోగపడుతుంది. స్వాతి నక్షత్రం వీరు మద్ది చెట్టును పెంచటం పూజించటం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడగలరు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా
తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. విశాఖ నక్షత్రం వీరు వెలగ మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడటానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగటానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. అనురాధ నక్షత్రం వీరు పొగడ చెట్టును పెంచటం, పూజించటం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. 10 మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవటానికి, పరోపకారం చేయటానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగటానికి, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వీరు విష్టి చెట్టును పెంచటం, పూజించటం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగటానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది. మూల నక్షత్రం వీరు వేగి చెట్టును పెంచటం, పూజించటం ద్వారా పళ్లకు సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలటం కూడా నియంత్రణలో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగటానికి, సంతానం వల్ల జీవితంలో ఆనందం పొందటానికి ఉపయోగపడుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వీరు నిమ్మ లేదా అశోక చెట్టును పెంచటం, పూజించటం ద్వారా కీళ్లు, సెగగడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి, పరోపకార బుద్ధి, వినయ విధేయతలు కలగటానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వీరు పనస చెట్టును పెంచటం, పూజించటం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు. అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావటానికి ఉపయోగపడుతుంది. శ్రవణ నక్షత్రం వీరు జిల్లేడి చెట్టును పెంచటం, పూజించటం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించటానికి, కార్యాజయం సిద్ధించటానికి ఉపయోగపడుతుంది. ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచటం, పూజించటం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగటానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. శతభిషం నక్షత్రం వీరు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన మోకాళ్ల సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది. పూర్వాభద్ర నక్షత్రం వీరు మామిడి చెట్టును పెంచటం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందటానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవటానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించటానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వీరు వేప చెట్టును పెంచటం ద్వారా శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించటానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండటం కొరకు ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పెంచటం, పూజించటం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వినూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతానం, ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందటానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించటానికి ఉపయోగపడుతుంది.